మాదక ద్రవ్యాలు, కల్తీల నియంత్రణలో మరింత దూకుడుగా ముందుకు వెళ్లాలని ముఖ్యమంత్రి కేసీఆర్ పోలీస్, ఎక్సైజ్ అధికారులను ఆదేశించారు. పేకాట, గుడుంబాను నియంత్రించినట్లుగానే మాదక ద్రవ్యాల ముఠాలు, కల్తీ రాయుళ్ల భరతం పట్టాలని నిర్దేశించారు. ఆ దందాలతో సంబంధం ఉన్నవారు ఎంతటివారైనా వదలొద్దని, చివరికి మంత్రి అయినా ఆధారాలుంటే కేసు నమోదు చేయాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణకు పోలీసులు చేపట్టిన చర్యలను ప్రశంసించిన కేసీఆర్ అదే స్ఫూర్తితో ముందుకు సాగాలని నిర్దేశించారు. రాష్ట్రంలో కల్తీలు, మాదక ద్రవ్యాల నిరోధంతో పాటు శాంతి భద్రతల పరిరక్షణకు చేపట్టిన చర్యలపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్లో ఉన్నతాధికారులతో సమీక్షించారు. రాష్ట్రంలో కల్తీలు, మత్తుమందుల దందా ఉండటానికి వీల్లేదన్న కేసీఆర్ ఆ కేసులతో ప్రమేయం ఉన్నవారు ఎంతటివారైనా వదిలిపెట్టొద్దని సూచించారు. ఎవరినీ కాపాడాల్సిన అవసరం తమ ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు. అక్రమార్కుల ఆటలు నిలువరించేందుకు అధికారులకు పూర్తి స్వేచ్ఛ ఉందని వివరించారు. తమకు ఉన్న అనుభవం, అధికారులను ఉపయోగించుకుని ఈ అక్రమ దందాలను అరికట్టాలని నిర్దేశించారు. హైదరాబాద్లో మాదక ద్రవ్యాల సరఫరా, వాడకం ఎప్పట్నుంచో ఉందని, గత పాలకులు ఆ విషయంలో కఠిన చర్యలు చేపట్టి ఉంటే పరిస్థితి ఈ విధంగా ఉండేది కాదని అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ ప్రతిష్ట కాపాడటం అత్యంత అవసరమని పేర్కొన్న కేసీఆర్ ఇక్కడ అరాచకాలు పూర్తిగా అంతం కావాలని సూచించారు. రక్తాన్ని కల్తీ చేసి అమ్మి సొమ్ము చేసుకుంటున్నారనే విషయం తెలిసి చాలా బాధపడినట్లు తెలిసిన కేసీఆర్ అలాంటి వారికి కఠిన కారాగార శిక్ష పడేలా అవసరమైతే కొత్త చట్టాలు తేవాలని నిర్దేశించారు. మాదక ద్రవ్యాలు, కల్తీలను అరికట్టడంలో పోలీస్, ఎక్సైజ్, ఇతర శాఖల అధికారుల కృషి గొప్పగా ఉందని ప్రశంసించారు. ఆహార పదార్థాల కల్తీ, విత్తనాల కల్తీ, మత్తు పదార్థాల నియంత్రణలో అధికారులు బాగా పనిచేస్తున్నారని కొనియాడారు. ఇప్పటివరకు చేపట్టిన చర్యలతో సంతృప్తి చెందొద్దని, ఇంకా దూకుడుగా ముందుకు వెళ్లాలని సూచించారు. శాంతి భద్రతల పరిరక్షణ, సంఘ వ్యతిరేక కార్యకలాపాల నియంత్రణ, మహిళల రక్షణలో రాష్ట్రంలో 3 ఏళ్లలో ఉన్న ప్రశాంతత చరిత్రలో ఎన్నడూ లేదని సీఎం కేసీఆర్ అభిప్రాయపడ్డారు. శాంతి భద్రతల పరిరక్షణలో దేశంలోనే తెలంగాణ తొలి స్థానంలో ఉందని ప్రశంసించారు. షీ టీమ్స్ ప్రయోగం ఎంతో విజయవంతమైందని, వాటితో మహిళల్లో భద్రత భావన పెరిగిందని గుర్తు చేశారు. ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టాన్ని కఠినంగా అమలు చేస్తున్నట్లు పునరుద్ఘాటించారు. రాష్ట్రంలో గుడుంబాను 95% అరికట్టామని, 100% సాధించేలా ముందుకెళ్లాలని నిర్దేశించారు. ఆహార పదార్థాల కల్తీలు, కల్తీ విత్తనాల విక్రయాల కట్టడికి చేపట్టిన చర్యలను డీజీపీ అనురాగ్ శర్మ ముఖ్యమంత్రికి సూచించారు. కల్తీ విత్తనాల నిరోధానికి 56, ఆహార కల్తీల స్థావరాలపై సోదాలకు 14 బృందాలు పనిచేస్తున్నట్లు తెలిపారు. కల్తీ విత్తనాలపై 77 కేసులు నమోదు చేసి 72 మందిని, ఆహార కల్తీపై 340 కేసులు పెట్టి 562 మందిని అరెస్టు చేసినట్లు డీజీపీ వివరించారు. ఆహార పదార్థాల నాణ్యతా ప్రమాణాలు పరిరక్షించేందుకు అవసరమైన ఫుడ్ ఇన్స్పెక్టర్లను వెంటనే నియమించాలని, విత్తనాల నాణ్యత పరీక్షల ఫలితాలు త్వరగా వచ్చేలా చూడాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. కల్తీలు, మాదక ద్రవ్యాల నియంత్రణకు బాగా పనిచేసిన సిబ్బందికి ప్రత్యేక ప్రోత్సాహకాలివ్వాలని పునరుద్ఘాటించారు. గంజాయి సాగు జరగకుండా చూడటం సహా పక్క రాష్ట్రాల నుండి రాకుండా నిలువరించేందుకు సరిహద్దుల్లో నిఘా పెంపు సహా తనిఖీలు ముమ్మరం చేయాలని ఆదేశించారు. రాష్ట్రంలో దుర్మార్గాలు కొనసాగడానికి అవినీతి అధికారుల సహకారమే కారణమన్న కేసీఆర్ ఏసీబీ మరింత చురుగ్గా పనిచేయాలని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అవినీతి అధికారుల చిట్టా సిద్ధం చేసి వారిపై నిఘా పెట్టాలని ఆదేశించారు. కొత్తగా ఏర్పాటైన జిల్లాలు, పోలీస్ కమిషనరేట్ల నిర్మాణాలను వేగవంతం చేయాలని పేర్కొన్నారు.